నమస్కారం అండి. కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో పేరుతో ఈరోజు మా రెసిడెంట్స్ తరపు నుంచి వాళ్ళ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎటువంటి గ్రూప్ తీసుకోవాలి అనేది పేరెంట్స్లో ఉన్న స్టూడెంట్స్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకప్పుడు చాలా తక్కువ గ్రూప్స్ ఉండేది, కన్ఫ్యూజన్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చాలా కోర్సెస్, చాలా ఆప్షన్స్, విత్ ఇన్ ఇంజనీరింగ్లో కూడా మల్టిపుల్ గ్రూప్స్, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎలాంటి ర్యాంక్ వస్తే ఎలాంటి యూనివర్సిటీ వస్తుంది, ఎలాంటి కోర్స్ తీసుకోవాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరికీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో మేము కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో పేరుతోటి ఈరోజు జేఎన్టీయూలో ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే రోజు మొత్తం మీద కూడా 5 డిఫరెంట్ సెషన్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ సెషన్లో భాగంగా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ, ప్రొఫెసర్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అని తీసుకొచ్చి వాళ్ళతోటి కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వేరియస్ ఆప్షన్స్, ఎవరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి లాంటివన్నీ చేయడం జరుగుతుంది. దెన్ సెకండ్ సెషన్లో కోర్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ ఇలాంటి గ్రూప్స్ ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే ఉన్న అవకాశాల గురించి ఒక కాన్క్లేవ్. దాని తర్వాత ఇంకో థర్డ్ సెషన్ వచ్చేటప్పటికి ఎమర్జింగ్ ఇంజనీరింగ్ ఫీల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఇలాంటి గ్రూప్స్ ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే ఉన్న ఉపయోగాలు. దీని తర్వాత ఫోర్త్ సెషన్ మెడికల్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్, బీడీఎస్ అలాంటి వాళ్ళు తీసుకోవాలి, ఆప్షన్స్ రాకపోతే ఫార్మసీలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, లైఫ్ సైన్సెస్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, దాని గురించి ఒక సెషన్. అండ్ ఇంకొక ఫిఫ్త్ సెషన్ ఇంట్రెస్టింగ్గా ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కాకుండా ఉన్నటువంటి కెరీర్ అవకాశాలు ఏంటి అని వేరియస్ ఎక్స్పర్ట్స్ తోటి కాన్క్లేవ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఈరోజు ఎక్స్పో కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నాం. దాదాపుగా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి అండ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి 65 డిఫరెంట్ యూనివర్సిటీస్ యొక్క కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ని ఇక్కడ మనం ఎక్స్పో రూపంలో అరేంజ్ చేయడం జరిగింది. మా పేరెంట్స్ని, స్టూడెంట్స్ని అన్ని క్యాంపసెస్ నుంచి కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళతో ఆ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఆ టాప్ 65 యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో పిల్లలు మంచి డెసిషన్ తీసుకోవాలి, పేరెంట్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు, మనం రైట్ గైడెన్స్ ఇచ్చే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో రెసిడెంట్స్ తరపు నుంచి కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఎక్స్పో జేఎన్టీయూలో జరుగుతుంది. రెసిడెంట్స్ విద్యార్థులతో పాటు మిగతా ఏ కాలేజీలో చదివే విద్యార్థులైనా కానీ అవేర్నెస్ కోసం ఇక్కడికి రావచ్చు. సో దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ కూడా ఇక్కడ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ బిట్స్ వాళ్ళ దగ్గర నుంచి బీఐటీ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత కావచ్చు, అన్ని రకాల యూనివర్సిటీస్ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో పాపులారిటీ ఉన్నవి అన్ని కలిపి దాదాపుగా 65 యూనివర్సిటీస్ ఇక్కడ ఎక్స్పో రూపంలో ఉండడం జరిగింది. అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఐటీ ఫీల్డ్ కావచ్చు, టాప్ ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ట్రిపుల్ ఐటీ అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల నుంచి, డాక్టర్ రెడ్డిస్ లాంటి కంపెనీల నుంచి, వేరియస్ ఫీల్డ్స్ నుంచి ఎక్స్పర్ట్స్ అండ్ పాపులర్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది.